అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మామిడి కోతలు, సురక్షిత విధానాల్లో కాయలు మాగవేసే పద్ధతులు, వేసవికాలంలో చేపల చెరువుల్లో చేపట్టాల్సిన యాజమాన్యం, పాలల్లో వెన్న శాతం పెంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పల్నాడు జిల్లాలో విస్తరిస్తున్న కరివేపాకు సాగు, అనుకూల వాతావరణంతో మేలైన ఆకు దిగుబడి. మధుర ఫలాలుగా పేరున్న మామిడి పండ్లు తమ మాధుర్యాన్ని కోల్పోతున్నాయనే చెప్పాలి. కారణమేమిటో తెలుసా? సరిగా పక్వత చెందని లేతకాయల్ని కోసి హానికారక రసాయనాలతో మగ్గించి పండ్లగా మార్చడం. దీంతో కాయలు చూడటానికి బాగున్నా లోపల గుజ్జు తెల్లగా చవ్వగా ఉంటుంది. ఇలా నిషిద్ధ రసాయనాలతో మగ్గించిన పండ్లు పలు రకాల ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడతాయి. అందుకే మామిడికాయలను సహజ సిద్ధ పద్ధతుల్లో లేదా అనుమతించబడ్డ రసాయనాలతో మగ్గించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మామిడికాయలను సరైన పక్వదశలో కోతలు చేయటం, మాగవేతలో ఆచరించాల్సిన శాస్త్రీయ పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏలూరు జిల్లా నూజివీడులోని మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ కనక మహాలక్ష్మి. మామిడిలో కానీ చూసుకున్నట్లయితే మనకి వివిధ దశలు వివిధ సమయాల్లో ఉంటా ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పుడు చాలా వరకు రైతులు ఫ్రూట్ కవర్స్ కట్టుకున్నారు, మంచి నాణ్యమైన దిగుబడికి కృషి చేస్తూ ఉన్నారు. అలాగే రేటు కూడాను ఈసారి బాగుంటుందని ఆశాజనకంగా ఉన్నది. మరి ఇలాంటి సమయాల్లో ఎట్లా కాయలు కోయటం ఏంటి, కోసిన తర్వాత మనం దాన్ని ఎలా పండించాలి అనే దాని మీద కూడాను వివిధ మనం న్యూస్లో కానీ లేకపోతే వివిధ దీంట్లో చూస్తూ ఉన్నాము. ఏంటంటే కొంతమంది కార్బైడ్ వేశారని, అంటే ఇంత కష్టపడి రైతు పండించిన తర్వాత అది ఒక కస్టమర్ దగ్గరికి అంటే వినియోగదారుడి దగ్గరికి వెళ్ళే సమయానికి అది విషపూరితం కాకూడదు అనేది మన యొక్క కృషి ఇప్పుడు చేస్తూ ఉన్నది మనం. అయితే దీంట్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం గమనించుకున్నట్లయితే మనందరికీ తెలుసు, ముందు కాయలు చక్కగా మెచ్యూర్ అయినవి అంటే పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసే కాయలలో అయితే మనం ఎలాంటి కెమికల్స్ వేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, దానంతటా అదే పండుతుంది. అంటే ఒక బ్రిక్స్ ఒక 13 కానీ 14 ఉన్నప్పుడు కానీ కోసిన కాయలైతే అది చాలా చక్కటి సువాసనతోటి మంచి రంగుతోటి చాలా బాగా పండుతాయి. మనం చూస్తూనే ఉండేవాళ్ళం. చిన్నప్పుడు చాలా వరకు మన ఇళ్ళల్లో కానీ తోటల్లో కానీ గమనించినట్లయితే మనం గడ్డిలో వేసేసి మక్క పెట్టేవాళ్ళమండి, వరిగడ్డిలో వేసి ఉంచేవాళ్ళం కాయలు. అవి ఉండే అంత టేస్ట్ కానీ వాసన కానీ ఇప్పుడున్న కాయల్లో రావట్లేదు. అంటే ఏంటంటే మనం దాన్ని కూడా స్పీడప్ చేసేస్తున్నాం. అదివరకు ఏంటి, ఒక వారం రోజులు అలా ఉంచినాక కాయలు తీస్తే వాటి యొక్క రంగు కానీ చక్కటి వాసన కానీ బాగుండేది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం, మరి కమర్షియల్గా వచ్చేసరికి ఏంటంటే వినియోగదారుడు తొందరగా తీసుకోవాలి, లేదా అమ్మేవాళ్ళు కూడా మధ్యలో ఉన్న దళారులు కూడా కాయలు కొన్న తర్వాత దానికి వివిధ రకాలైన కెమికల్స్ తోటి ట్రీట్మెంట్ ఇవ్వటం, తొందరగా వాటిని ఆకర్షణీయమైన రంగులోకి
వాటిని మార్చాలనుకోవటం వల్ల కొన్నిసార్లు మనకి ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. అయితే సేఫ్ మెథడ్స్లో కానీ చూస్తే ఇలా గడ్డిలో వేసి మక్క పెట్టడం కానీ, లేదంటే ఒక డబ్బాల్లో పెట్టేసి అంటే చెక్క పెట్టెల్లో కొంచెం వెంటిలేషన్ ఉన్న వాటిలో పెట్టి కింద కాగితాలు కానీ ఏమన్నా పెట్టినప్పుడు కూడాను కాయలు చక్కటి రంగులోకి వస్తూ ఉంటాయి. మనం లార్జ్ స్కేల్లో పండించాలి ఇవి అన్నప్పుడు ఎలా అంటే ఇప్పుడు రైపనింగ్ ఛాంబర్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ రైపనింగ్ ఛాంబర్స్లో ఏంటంటే మనకి ఒకేసారి బల్క్లో ఇన్ని టన్నులు కానీ అలాగా అన్ని క్రేట్స్ ఒకేసారి ఆ ఛాంబర్లో పెట్టి సుమారుగా 100 నుంచి 150 అంటే 150 ppmలో ఉండే ఈ ఇథిలిన్ గ్యాస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే అప్పుడు ఉండే టెంపరేచర్స్ కూడాను సుమారుగా ఛాంబర్స్లో అయితే మన కంట్రోల్డ్ కండిషన్స్లో మెయింటైన్ చేస్తారు. 80 నుంచి 20 degrees టెంపరేచర్లో ఉంచి అలాగే 85 నుంచి 90% వరకు తేమ శాతాన్ని ఉంచి ఈ ఛాంబర్స్లో ఒక 24 గంటలు ఉంచడం వలన కాయ యూనిఫామ్గా పండటము, రంగు రావటము, మంచి సువాసన భరితంగా అంటే ఆ రకానికి సంబంధించిన సువాసన అనేది బయటకు రావటం మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు కొన్నిసార్లు విదేశాల నుంచి వస్తున్న కొన్ని కెమికల్స్ ఏంటి, లేకపోతే మనకి లోకల్గా దొరికేది కార్బైడ్స్, ఇలాంటి వాటిని వేయటం వల్ల దాంట్లో నుంచి ఈ ఇథిలిన్ గ్యాస్కి బదులు ఎసిటిలిన్ అనే గ్యాస్ రిలీజ్ చేస్తాయి ఈ కెమికల్స్ అన్ని. ఈ ఎసిటిలిన్ అనే గ్యాస్ వల్ల కూడా రంగు అయితే వస్తుంది, కానీ కాయ రుచి కానీ వాసన కానీ మనకి అంతగా మన వాసన చూసినప్పుడు కూడా కొన్ని ఆర్టిఫిషియల్గా రైపన్ చేసిన వాటిల్లో ఈ కార్బైడ్ వాడినప్పుడు మనం ఈజీగా చెప్పొచ్చు. అదే ఇథిలిన్ అనేది న్యాచురల్ గ్యాస్, దాని ద్వారా పండించిన దాన్ని మనకేమీ ఇబ్బంది ఏమి అనిపించదు. ఈ యొక్క వినియోగదారులు ఏంటి లేకపోతే అమ్మేవాళ్ళైనా సరే ఇప్పుడు చాలా సేఫ్ మెథడ్స్ వచ్చినాయి. ఈ తోఫాన్ అనే కెమికల్ స్ప్రేస్ వచ్చినాయి. కాయల్ని యూనిఫామ్ అట్లా అన్నీ పేర్చుకున్న తర్వాత వాటి స్ప్రే వల్ల కూడాను మనకి యూనిఫామ్ కలర్ రావడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎన్రైప్ అనేసి వీటి ద్వారా వచ్చే సొల్యూషన్స్ కూడా వచ్చినాయి. వాటిని కూడా 500 to 1000 ppm వాటర్లో మిక్స్ చేసుకొని ఆ వాటర్లో ఈ కాయలను ఒకసారి డిప్ చేసి పక్కకు పెట్టేసి దాని మీద ఈ టార్పాలిన్ లాంటిది కప్పేసి ఒక రోజు ఉంచడం వల్ల కూడాను ఈ కాయల్లో మనకి ఈ యూనిఫామ్ రైపనింగ్ కానీ కలర్ రావటం కానీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా సేఫ్ మెథడ్స్. రైతులు కష్టపడి పండించిన ఈ కాయలు వినియోగదారుడికి 100% హెల్తీగా హ్యాపీగా ఉండాలి అన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం సేఫ్టీ మెథడ్స్ని ఉపయోగించి ఈ కాయల్ని మనం మగ్గించడం అనేది చేయాల్సి ఉన్నది. మత్స్య సంపదకు కేంద్ర బిందువుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విరాజిల్లుతోంది. రొయ్యల సాగుతో పోలిస్తే మంచినీటి చేపల పెంపకంలో నష్టభయం కాస్త తక్కువనే చెప్పాలి. అయితే ఈ వేసవి కాలంలో ఉండే నీటి ఇక్కట్లు, అధిక ఉష్ణోగ్రతల వల్ల నీటిలో ప్రాణవాయువు లోపం తలెత్తడంతో పాటు నీటి గుణగణాల్లో పలు మార్పులొస్తాయి. దీంతో చేపలు తెల్లవారుజామున ఒడ్డుకు చేరి శ్వాస పీల్చుకునేందుకు తలలు పైకెత్తడం గమనిస్తూ ఉంటాం. దీన్నే ముట్టెలెత్తడం అని రైతులు వ్యవహరిస్తుంటారు. ప్రాణవాయువు లోపం వల్ల చేపలలో నిరోధక శక్తి తగ్గి పలు రకాల వ్యాధుల పాలిట పడుతుంటాయి. కాబట్టి వేసవి కాలంలో చేపల పెంపకంలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. ఈ వేసవి కాలంలో అడుగుపెట్టాము. బాగా ఇప్పుడు వేసవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం ఈ విధంగా ఉండడం జరుగుతుంది. చాలా వరకు మన ఈ చేపల చెరువుల్లో పట్టుబడికి వచ్చిన దశలోను, అదేవిధంగా ఇంకొన్ని రోజుల్లో పట్టుబడి చేస్తామన్న దశల్లో కూడా ఉన్నాయి. ఎప్పుడైతే మనకి వేసవికాలంగా వచ్చిందో మనకు ముఖ్యమైన సమస్య ఏంటంటే మనకి నీరు. కనీసం మన చేపల చెరువుల్లో 6 అడుగులు మించి మనం నీరు అనేది పెట్టుకోవాలి. ఈ మేతలు కూడా ఏంటంటే మనకి మరీ ఎక్కువగా పెట్టకుండా, ఏంటంటే అవి ఎంత తింటున్నాయి అంత మన మేత సంచులతో చూసుకొని దాంట్లో మిగిలిపోతుంటే తగ్గించడం, అది చేయడం. తర్వాత మనం నీటి రంగు అనేది మనకి లేత ఆకుపచ్చ రంగులో ఉండాలి. అలాగే కొద్దిగా గోధుమ ఆకుపచ్చ రంగులో కూడా ఉండొచ్చు. మనకి ఎప్పుడైతే ఇది వృక్ష ప్లవకాలు కొద్దిగా జంతు ప్లవకాలు కలిసి ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగు నుంచి గోధుమ ఆకుపచ్చ రంగు ఉంటుంది. ఇది ఎక్కువగా ఉన్నప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ సమస్య రావడము, ఈ తెట్టు బయటకు వచ్చి దానివల్ల కూడా మనకి ఏంటంటే అమ్మోనియా పెరగడం ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకు మనం ముఖ్యంగా చూడాల్సింది మనం రోజు చేపల చెరువుకు ఉదయాన్నే వెళ్ళినప్పుడు మనకి నీటి రంగు ఎలా ఉంది, ఎప్పుడైతే మనకి ఇది ఎక్కువగా ఉంది, మనకు ప్లాంక్టన్ ఎక్కువగా ఉందని కానీ మనం గమనించినట్లయితే మనం కనీసం వారానికి ఒకసారి మన మేత అనేది పూర్తిగా మానేయాలి చేపల చెరువులో.
ఆ విధంగా మానేయడం వల్ల ఏమవుతుందంటే ఈ చేపలన్నీ కూడా ఈ ప్లాంక్టాన్ని ఎక్కువగా తిని వాటికి కావాల్సిన పోషకాలు కూడా ఎక్కువగా అందుతాయి. ఆ తర్వాత ఈ నీరు కూడా శుభ్రపడుతుంది. ఎప్పుడు కూడా మన నీరు అనేది జాగ్రత్తగా చూసుకోవడం. ఉదయాన్నే వెళ్ళినప్పుడు ఎక్కువగా మనకి చేపలు ముట్లు ఎత్తున్నాయి అంటాం. దానికి కారణం మనందరికీ తెలిసిందే, ఆక్సిజన్ తాగడం. ఒక్కసారి మనం ఆ వాటర్ని మనం టెస్ట్ చేసి అందులో మనం ఉదయాన్నే 6 గంటలకి ఈ ఆక్సిజన్ ఎంత ఉంది, అలాగే pH ఎంత ఉంది, అమ్మోనియా ఎంత ఉంది అని కానీ మనం ఒక్కసారి మనం పరిశీలించుకుంటే ఆక్సిజన్ ఆ సమయంలో కానీ చూస్తే మనం ఉదయాన్నే 6 గంటలు కానీ చూసినప్పుడు అది కనీసం 5 ppm ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే pH అనేది చూసుకుంటే 7.5 నుంచి 8.5 మధ్య ఉండేటట్టు చూసుకోవాలి. మనకి అమ్మోనియా అనేది అసలు ఉండకూడదు. ఆ టోటల్ అమ్మోనియా అనేది ఏంటంటే 0.5 ppm దాటకుండా ఉండేటట్టు కానీ చూసుకున్నట్లయితే సేఫ్గా ఉన్నట్టు. ఇంకొక సమస్య ఏంటంటే ఈ వేసవి కాలంలో మనకి అంతా ఎండ అంతా కూడా రోజు బాగానే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఒకేసారి మనకి చిరుజల్లులు పడడం, వాతావరణం అంతా మేఘావృతం అయిపోవడం, ఒకసారి సడన్గా మనకి ఈ వర్షం అనేది పడడం జరుగుతుంది. అటువంటి సమయంలో ఈ చేపలు చనిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకి మార్కెట్కి వెంటనే మనం మార్కెట్ చేయలేక దానివల్ల మనకి ఎక్కువ నష్టం జరుగుతుంది. దానికి కారణం మనకి నీరు, ఏ విధమైన వ్యాధి కాదు. ఏమాత్రం మనకు ఏరేటర్లు ఉంటే దాని రాత్రి అంతా కూడా మనం ఆ ఏరేటర్లు మన చెరువులో వేసుకోవడం. ఒకవేళ మనకి చేపల చెరువులు అవి లేనప్పుడు మనకి అర్ధరాత్రి 12 గంటలు దాటిన దగ్గర నుంచి కూడా చెరువు నీటిలోనే చెరువులోకి తోడేటట్లు పంపు సర్క్యులేషన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని చెరువుల్లో ఏంటంటే మేత ఆ రోజు తినడం మానేస్తాయి. దానికి కారణం తెలియదు మనకి. దానికి కూడా ఏంటంటే మనకు కారణం అటువంటి చెరువుల్లో ఎక్కువగా మనకి ఆక్సిజన్ స్థాయిని తగ్గిపోవడం, అమ్మోనియా పెరగడం అనేది ఒకటి సూచనగా చెప్పుకోవచ్చు. అందుకేంటంటే దీన్ని మనం జాగ్రత్తగా గమనించి మనం కానీ ఈ ఆక్సిజన్ని pHని ప్రతిరోజు యాజమాన్యం చేసినట్లయితే చేపలు ఆరోగ్యంగా పెరగడానికి, అదే మనకి తొందరగా పెరిగి దిగుబడి రావడానికి ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే మనకి ఎకరం చేపల చెరువుల్లో 2.5 టన్నులు మించి కానీ మనం సరుకు కానీ ఉందంటే అటువంటి చెరువుల్లో మనం తప్పనిసరిగా యాజమాన్యం అనేది చర్యలు తీసుకోవాలి. ఈ నీటిని చూసుకోవడం, ఆవిరైన నీటిని అంతా కూడా భర్తీ చేసుకోవడం, ఈ ఆక్సిజన్ pH వీటిని మనం సక్రమంగా యాజమాన్యం చేసినట్లయితే చేపల చెరువుల్లో మనకు చాలా వరకు ఈ సమస్యలు అనేవి తగ్గుతుంటాయి. పాలకు ధరని వెన్న శాతాన్ని బట్టి నిర్ణయిస్తారు. మేతలెంత బాగా పెడుతున్నా వెన్న శాతం తక్కువ ఉంటుందని చాలాసార్లు రైతులు వాపోతుంటారు. పాల ఉత్పత్తి అధికంగా ఉంటే వెన్న శాతం సాధారణంగానే కాస్త తక్కువగా ఉంటుంది. అయితే వేసవికాలంలో పాల ఉత్పత్తితో పాటు వెన్న శాతం కూడా తగ్గుతుంది. పశుగ్రాసాల లభ్యత తక్కువగా ఉండటం, ఎండ వేడిమి, అధిక ఉష్ణోగ్రతల వల్ల కూడా వెన్న శాతం తగ్గుతుంది. అసలు ఎలాంటి అంశాలు వెన్న శాతాన్ని ప్రభావితం చేస్తాయి? వెన్న శాతం పెంపు చేసుకునేందుకు పాడి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈరోజు అన్నదాతలో చూద్దాం. పాలలో వెన్న శాతాన్ని ప్రభావితం చేసే అంశాల్లో మొదటిది జన్యు కారణాలు. పాడి పశువుల్లో జన్యు సామర్థ్యాన్ని బట్టి వెన్న శాతం ఉంటుంది. సాధారణంగా ఆవు పాల కంటే గేదె పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. అలానే పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటే వెన్న శాతం తక్కువగా ఉంటుంది. జాతిని బట్టి కూడా వెన్న శాతంలో హెచ్చుతగ్గులుంటాయి. ముర్రా జాతి, జాఫ్రాబాదీ జాతి గేదెల్లో పాలలో వెన్న శాతం 6 నుంచి 8 వరకు ఉంటుంది. అదేవిధంగా దేశవాళీ ఆవులైన సాహివాల్, గిర్, థయోర్ని, ఒంగోలు జాతికి చెందిన పాడి పశువుల్లో వెన్న శాతం 4 నుంచి 4.5 వరకు ఉంటుంది. పాల ఉత్పత్తి అధికంగా ఉండే సంకర జాతి ఆవుల్లో వెన్న శాతం 3 నుంచి 4 ఉంటుంది. పాలలో వెన్న శాతాన్ని ఆ పశువు జాతి, వయస్సు, పాల దిగుబడి, మేత, పాలిచ్చే కాలం, వాతావరణం, గృహవసతి మొదలైనవి ప్రభావితం చేస్తాయి. వాతావరణంలో మార్పుల వల్ల, ముఖ్యంగా వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కూడా పాలలో వెన్న శాతం తగ్గుతుంది. మనం అందించే మేతలు కూడా పాలలో వెన్న శాతాన్ని ప్రభావితం చేస్తాయి. మేతలను సమగ్రంగా, సమతుల్యంగా అందించాలి. పాలలో వెన్న శాతం పెంచేందుకు పాడి పశువులకు ప్రతిరోజు 30 నుంచి 40 కిలోల వరకు పచ్చి మేతలు ఇవ్వాలి. ఇందులో 3వ వంతు అంటే 10 నుంచి 15 కిలోల వరకు అలచంద, ఉలవ, సుబాబుల్, పిల్లిపెసర,
బర్సీమ్, ల్యూసర్న్, స్టైలో వంటి పప్పుజాతి పశుగ్రాసాలను మిగిలిన రెండొంతులు అంటే 28 నుంచి 30 కిలోల వరకు ధాన్యపు జాతి లేదా గడ్డి జాతి పశుగ్రాసాలను ఇవ్వాలి. సుబాబుల్, అవిస వంటి పశుగ్రాస చెట్లను పెంచి వాటి ఆకులను మేతగా ఇవ్వచ్చు. ప్రతిరోజు 6 నుంచి 8 కిలోల వరకు ఎండుగడ్డిని మేపాలి. జొన్న, సజ్జ, మొక్కజొన్న చొప్పలను ఎండుగడ్డిగా వాడటం మంచిది. ఈ చొప్ప లభ్యం కాని పక్షంలో వరిగడ్డిని ఇవ్వాలి. ఎండుగడ్డిని వాడటం వల్ల పీచు పదార్థం అంది పాలలో వెన్న శాతం తగ్గకుండా ఉంటుంది. ఎండుమేత, గ్రాసాలను దాణా మేపడానికి 3 గంటల ముందుగా ఇవ్వాలి. ఒకవేళ దాణా మేపిన తరువాత గ్రాసాలను మేపినట్లయితే పాలలో వెన్న శాతం తగ్గిపోతుంది. దాణాను, పశుగ్రాసాలను రోజుకు 3 నుంచి 4 సార్లు మేపాలి. పశుగ్రాసాలను పూత దశలో ఉన్నప్పుడు కోసి మేపితే పాలలో వెన్న శాతం పెరుగుతుంది. దాణాను తడిపి మేపాలి. పాడి పశువులకిచ్చే మేతలో 20 నుంచి 25% వరకు పీచు పదార్థం ఉండేలా చూడాలి. పచ్చిగడ్డిలో పీచు పదార్థం తక్కువగా ఉంటుంది. కాబట్టి పచ్చిమేతతో పాటుగా ఎండుమేతను తప్పనిసరిగా మేపితే పాలలో వెన్న శాతం పెరుగుతుంది. దాణాలో ధాన్యపు గింజలను అధికంగా ఉపయోగించకూడదు. పాలలో వెన్న శాతం పెంచడానికి మార్కెట్లో లభించే బైపాస్ ఫ్యాట్లను రోజుకు 50 నుంచి 100 గ్రాముల వరకు దాణాతో కలిపి ఇవ్వాలి. వీటిలో జీర్ణమయ్యే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని అందించడం వల్ల పాలలో వెన్న శాతం పెరుగుతుంది. మేతతో పాటు పత్తి చెక్క, వేరుశనగ చెక్క, సోయా, ప్రోబయాటిక్స్, ఈస్ట్ కల్చర్ మొదలైన వాటిని దాణాతో కలిపి ఇస్తే పాలలో వెన్న శాతం పెరుగుతుంది. పాలలో వెన్న శాతాన్ని పెంచడానికి మొక్కజొన్న బయో లిక్విడ్, ఖనిజ లవణపు ఇటుకలను కూడా ఇవ్వవచ్చు. దాణాలో ఖనిజ లవణ మిశ్రమం, విటమిన్లను కలిపి ఇవ్వడం ద్వారా పాల దిగుబడి, పాలలో వెన్న శాతం పెరుగుతుంది. వేసవికాలంలో పచ్చిగడ్డి కొరత ఉంటుంది. కాబట్టి పంట అవశేషాలతో సంపూర్ణ సమీకృత ఆహారాన్ని తయారు చేసి పశువులకు మేతగా ఇచ్చి దాణాకయ్యే ఖర్చును తగ్గించవచ్చు. పంట అవశేషాలతో పాటుగా ధాన్యపు గింజలు, పత్తి గింజలు, వేరుశనగ చెక్క వంటివి వాడి దాణా మిశ్రమాన్ని మెత్తగా తయారు చేస్తే తేలిగ్గా జీర్ణమవుతాయి. అలానే పశుగ్రాసం పుష్కలంగా లభించే వర్షాకాలం, శీతాకాలాల్లో గ్రాసాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించి మాగుడుగడ్డిగా లేదా సైలేజ్గా తయారు చేసి నిల్వ ఉంచుకుని కొరత ఉండే వేసవిలో, కరువు సమయాల్లో పశువులకు మేతగా అందించాలి. ఇలా చేస్తే పాల దిగుబడి, పాలలో వెన్న శాతం తగ్గకుండా ఉంటుంది. దాణా ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా చౌకగా ఉండే ఎజోల్లాను ఉత్పత్తి చేసుకుని రోజుకు 1 నుంచి 1.5 కిలోల వరకు ఎజోల్లాను దాణాలో కలిపి ఇవ్వవచ్చు. దీన్ని పశువులు తేలిగ్గా జీర్ణం చేసుకుని ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పాలలో వెన్న శాతం, ఎస్ఎన్ఎఫ్ శాతం కూడా పెరుగుతాయి. మేత, వాతావరణ ప్రభావాలే కాకుండా వెన్న శాతం హెచ్చుతగ్గులకు ఇతర కారణాలు ఉన్నాయి. ముందు పాల కన్నా చివరి పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పాలు పిండేటప్పుడు చివరి పాలను పూర్తిగా పిండాలి. అలానే వట్టిపోయే ముందు ఇచ్చే పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. ఈత చివర్లో పాల ఉత్పత్తి తగ్గి పాలలో వెన్న శాతం పెరుగుతుంది. పాడి పశువులను పరిగెత్తించడం, పాలు పిండే వ్యక్తి మారడం, నెమ్మదిగా పిండడం వల్ల కూడా వెన్న శాతం తగ్గుతుంది. పాలను నెమ్మదిగా పిండితే వెన్న శాతం తగ్గుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా అంటే 4 నుంచి 5 నిమిషాల్లో పాలను పూర్తిగా పిండాలి. పాలను పిండడానికి నైపుణ్యవంతులను వినియోగించడం మంచిది. ఈ విధంగా అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని పాడి పశువుల పోషణలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పాలలో వెన్న శాతం తగ్గకుండా ఉండి పాడి రైతులు మంచి లాభాలను చవిచూసే అవకాశం ఉంటుంది. పల్నాడు జిల్లాలో కరివేపాకు సాగు విస్తరిస్తోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, నీటి వనరుల లభ్యత ఉన్న చోట్ల రైతులు కరివేపాకును పండిస్తున్నారు. కరివేపాకు సాగుకు పేరుగాంచిన గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో సాగు తగ్గుతూ పల్నాడు జిల్లాలో విస్తరిస్తోంది. సాంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతులు ప్రత్యామ్నాయంగా కరివేపాకు పైరును ఎంచుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో గత కొంతకాలంగా కరివేపాకు సాగు పుంజుకుంటోంది.
సాగుకు ఇక్కడి నేలలు అనుకూలించటం రైతులకు కలిసి వస్తోంది. ఒకసారి నాటితే 20 ఏళ్లకు పైగా ఆకు దిగుబడినివ్వడం, కూలీల అవసరం పెద్దగా లేకపోవడం, మిగతా పంటల మాదిరిగా పెట్టుబడుల అవసరం లేకపోవడం వంటివి రైతులను కరివేపాకు సాగువైపు ఆకర్షిస్తున్నాయి. గతంలో కూరగాయలు, పూలు, ఆకుకూరలు సాగు చేసి సమస్యలు ఎదురైన కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో జిల్లాలోని కోటప్పకొండ, కొండవీడు, రాజుపాలెం, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో కరివేపాకును పండిస్తున్నారు. ఏడాదికి 3 కోతలు తీస్తున్నామని, వేసవి వర్షాకాలం కంటే చలికాలంలో పండే పంటకు మంచి ధర వస్తోందని, ఏడాదికి ఎకరాకు ఖర్చులు పోగా సుమారు 2 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. 5 ఎకరాలు వేసామండి. 5 సంవత్సరాలు బట్టి విత్తనాలు వడ్ల పొడి తెచ్చాం. మా గరప పొలాలు కదా, కరివేపాకు తోటల పైర్లకు బాగుంటుంది, మంచి క్వాలిటీ వస్తుంది. ఎప్పటికప్పుడు వర్షం పడిన వాటర్ బయటకు వెళ్ళిపోవటం, పొలం ఆరిపోవటం, బెటర్ రావటం తొందరగా ఉంటుంది. దానివల్ల మనకి కరివేపాకు మంచి క్వాలిటీ రావడానికి ఆస్కారం ఉంది. మేము మునగ పైరు, వంగ తోటలు అవి తీసేసి దీనిలోకి వచ్చాం. ఇదే బెస్ట్గా ఉంది మాకు. దీని గురించి ఒక 20-25 ఏళ్ళు దీని మీద ఉండిపోవాలనేది. ఎట్లా అంటే సంవత్సరానికి 4 కోతలు పడుతుంది లెక్క. ఏది 90 రోజులకు వస్తే అంటే పెద్ద టన్నేజీ రాదు. 3 కోతలు అయితే టన్నేజీ బాగా వచ్చింది. ఎకరానికి 8 నుంచి 9 టన్నులు వస్తాయి 3 కోతలు అయితే. ఒక డిసెంబర్ కోత మాత్రం కొంచెం రేట్ అమ్మింది. ఖర్చు అంటే దీని లెక్క ఫస్ట్ వేసిన 7 ఎకరానికి 2 లక్షలు ఖర్చు అవుతుందండి. ట్రిప్పులు, కొత్త ట్రిప్పులు వేయటం కానీ, బోదెలు తోలటం కానీ, విత్తనాలు కొనటం కానీ, దాన్ని బట్టి కూలీల పని కానీ, కలుపులు కానీ, సిస్టమ్ అంతా 2 లక్షలు ఖర్చు అవుతుంది. తొలేడు కానీ పెట్టుబడి వచ్చేస్తే ఇంక 2వ ఏడుకి లెక్కలేదు కదా. 2వ కోత నుంచి ఈజీ సింపుల్లో పని అయితే ఎకరానికి ఒక 50,000 పెట్టేసి పని అయిపోద్ది. కలుపుల పని అంటే తొలేడు మొత్తం కంట్రోల్ చేస్తాంగా, తర్వాత తగ్గిపోద్ది ఆటోమేటిక్. ఇంకా అదే బిట్టు గడ్డి పడినవి కూడా కంట్రోల్ చేయటమే. దిట్లో అంతా 15-20 ఎకరం ఉండేది. ఇక్కడ ఒక ఆయన వడ్లపూడి నుంచి వచ్చి ఒక 40 ఎకరం లీజుకి వేశారు. ఇంకా ఆయన చూసి ఒక 200-300 ఎకరం దాకా వేయటం జరిగింది. ఈ ఏరియాలో అంతా వంకాయలు అవి వేస్తూ ఉండేవాళ్ళు, మునగలు, వంగలు అవి వేస్తూ ఉండేవాళ్ళు. ఏంటంటే ఇప్పుడు ఈ పెట్టుబడులు తట్టుకోలేక కొంత పెట్టుబడి తగ్గిద్ది. దీనికి ఖర్చు అయితే తక్కువ, లేబర్ ఖర్చు తక్కువ. ఇది 6వ సంవత్సరం అండి మేము. మొదట్లో అయితే ఎకరానికి వచ్చేసి 1 లక్ష రూపాయలు దాకా ఉంటుంది. 1 లక్ష రూపాయలు దాకా ఉంటుంది. విత్తనాలు కానీ, మామూలుగా నాటతం కానీ, కొత్త ట్రిప్ వేయాల్సిందే తప్పనిసరి. అది ఏదైనా కానీ కోతకు వచ్చేటప్పటికి 6 నెలలు పడుతుంది. 6 నెలలకి ప్లస్ 1 లక్ష రూపాయలు పెట్టాల్సిందే. తర్వాత నుంచి ఇంకా అది అంతా 3 నెలలకు వచ్చేస్తుంది కోత. సంవత్సరం మీద 3 కోతలు వస్తుంది. ఎకరాకు వచ్చేసి మామూలుగా 30,000-40,000 అవుతుంది. ఇది ఆగస్టు నుంచి బాగుంటుందండి. ఆగస్టు, సెప్టెంబర్ నుంచి మళ్ళా ఫిబ్రవరి దాకా. అప్పుడు వచ్చేసి 50 రూపాయలు అమ్మింది. పోయినసారి 40 రూపాయలు అమ్మింది, 40 కేజీ. ఎందుకంటే మార్కెట్కి అయితే పెరిగింది. దాన్ని బట్టి కొత్తగా వేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది వచ్చేసి 10 సంవత్సరాల నుంచి వచ్చండి. జిల్లాలోని ఎర్ర నేలల్లో కొత్తగా పండించటం వల్ల కరివేపాకు పంట మంచి దిగుబడినిస్తోందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఎర్ర నేలలు తేమను త్వరగా తీసుకుని అంతే త్వరగా వదిలేయటం వల్ల పైరు ఆరోగ్యంగా పెరుగుతోందని చెబుతున్నారు. అయితే సేంద్రియ పద్ధతుల్ని జోడిస్తే ఆకు నాణ్యత, సువాసన బాగుంటుందని వివరిస్తున్నారు. మనకి రెడ్ సాయిల్ ప్లస్ ఈ క్లైమేట్ నేచర్కి లీఫ్ టెక్స్చర్ కానీ ఏదైనా సరే అరోమా అంతా బాగుంటుంది. క్వాలిటీ, పెస్ట్ అండ్ డిసీజ్ కంట్రోల్ కూడా మనకి డ్రిప్ యూజ్ చేసిన దానికి, డ్రిప్ యూజ్ చేయడం దానికి ఉంటుంది. ప్లస్ ఇటువైపు ప్రాంతం రైతులు కొంచెం పెస్టిసైడ్ స్ప్రేయింగ్ అది తక్కువ యూజ్ చేస్తారు. పెస్టిసైడ్స్, ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్ కరివేపాకులో ఇవ్వకూడదు. ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్ ఇచ్చే కొందికి ఏంటంటే లోపలికి వెళ్ళేసి ఇది రూట్ సిస్టమ్ డెలికేట్గా ఉంటుంది మనకి కరివేపాకుకి. ఆ రూట్ సిస్టమ్ లోపల ప్రెషర్ బిల్డప్ చేసేసుకొని రూట్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం ఇనార్గానిక్ కాకుండా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, మన నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మనకు ఆర్గానిక్ రూపంలో అంటే కొంచెం పుల్లటి మజ్జిగ ఇవ్వటము, ఫర్మెంటెడ్ రైస్, పుల్లబెట్టిన రైస్ వాటర్ ఇవ్వటము, నీమ్ కేక్ అప్లై చేయటం, ఇలాంటివి చేస్తే ఏంటంటే లీఫ్ క్వాలిటీ అనేది అరోమా మిస్ అవ్వకుండా ఆర్గానిక్కి రేటు బాగా డిమాండ్ చేస్తున్నారు. అసలు ముందర మార్కెట్లో పెస్టిసైడ్స్ ఎక్కువ స్ప్రే చేస్తే మనం కర్రీ లీఫ్ తీసుకోము. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు మనం ఇంట్లోనే వాడుకుంటాం. సో ఫార్మర్స్ని మనం కనుక ఆర్గానిక్ వేలో ఎంకరేజ్ చేసి కరివేపాకు చేస్తే బాగా డిమాండ్ ఉంటుందండి కర్రీ లీఫ్కి అయితే. ఇప్పుడు కొంతమంది ఫార్మర్స్ డ్రైయర్స్ కూడా అడుగుతున్నారు.
అంటే రేటు లేనప్పుడు డ్రైయింగ్ మెథడ్ యూస్ చేసుకొని డైరెక్ట్గా ఆ పౌడర్ రూపంలో తీసుకొని ఏదైనా టైఅప్ చేసేసుకొని మార్కెటింగ్ చేసుకోవడానికి కర్రీ లీఫ్కి అట్లా కూడా అడుగుతున్నారు. మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో సోలార్ డ్రైయర్స్ ఇస్తారు. 100 kg కెపాసిటీ ఉంటుంది, 75 kg కెపాసిటీ ఉంటుంది. 1,40,000 వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేసుకుంటే కనుక బాగా ఇప్పుడు ఈ రోజుల్లో ఆర్గానిక్కి మన గవర్నమెంట్ చాలా ఆర్గానిక్కి ఎంకరేజ్ చేస్తుందండి. ప్రతి మండలంలో కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ అని దానికి సపరేట్ స్టాఫ్ని పెట్టి ఫార్మర్స్ని ఈ విధంగా మోటివేట్ చేసేసి ఆర్గానిక్ వేలో తీసుకెళ్లాలని, ఆర్గానిక్ పండించిన పంటల్ని సపరేట్ స్టాల్స్గా పెట్టేసి కన్స్యూమర్స్కి నేరుగా అందియాలని చెప్పేసి గవర్నమెంట్ నేచురల్ ఫార్మింగ్ని చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఉద్యాన శాఖ తరపున బిందు సేద్యానికి రాయితీ అందజేస్తున్నామని చెబుతున్నారు. తక్కువ ధర పలికే వర్షాకాలంలో కరివేపాకును ఆకు కోసం కాకుండా డ్రయ్యర్లలో ఎండబెట్టి పొడిని విక్రయించటం రైతుకు లాభసాటిగా ఉంటుందని ఉద్యాన శాఖ నుంచి డ్రయ్యర్లను రాయితీపై అందజేయటానికి పథకాలు అమల్లో ఉన్నాయని చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.